సమావేశానికి ఇచ్చేటువంటి మరి నియోజకవర్గంలో నుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్న మధ్య మరి మన సబ్బెల కృష్ణారెడ్డి గారు ఇంటిపైన దాడి జరగడం, ఆ దాడి సంఘటన పైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కొన్ని అవాస్తవాలు అన్ని అవాస్తవాలే మాట్లాడడం జరిగింది. దానిపైన ఒకసారి ప్రజలందరి ముందుకి కూడా ఈ విషయాన్ని మరొకసారి అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని మీడియా సందర్భంగా ఈ కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, ఈ యథార్థాలు అవునా కాదా అని ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నా. రామకృష్ణారెడ్డి, నువ్వు మాట్లాడుతూ ఆ రోజున దాడంటూ జరగలేదు, కేవలం కల్పితం, కృష్ణారెడ్డి గారి ఇంటిపైన దాడి జరగలేదు, వైఎస్ఆర్ వాళ్ళే లేనిపోయి మరి అవాస్తవాలు మాట్లాడారు, ఇవన్నీ కూడా అభూత కల్పనలు అన్నట్టుగా ఏదో మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, ఆ విధంగా జరిగితే మరి ఇస్మాయిల్ అనే వ్యక్తిని మరి పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్కి ఎందుకు పంపించారు? అసలు ఇస్మాయిల్ అనే వ్యక్తే నాకు తెలియదు, వారెవరో కూడా నాకు తెలియదు అని చెప్పావు. మరి పోలీసులు కోర్టు రిమాండ్కి ఎందుకు పంపించింది అతన్ని? అంతేకాకుండా ఆ ఇస్మాయిల్ అన్న వ్యక్తి నీకు ఎంత దగ్గరవాడా ఏమిటా అన్నది ఫోటోలు కూడా ఈ మీడియా సందర్భంగా మీడియా సోదరులకి మరి చూపించడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి, ఇందులో మార్క్ చేసిన మనిషే ఇస్మాయిల్. ఎవరి జీపులో ఉన్నాడు? సాక్షాత్తు మీ అబ్బాయి, అదే టీడీపీ ఇన్ఛార్జ్ మీ అబ్బాయి జీపులో ఉన్నాడు. అది కూడా ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మొన్న ఈ మధ్య మీ అల్లుడు గారు గ్రామానికి వస్తే జరిగిన ఊరేగింపులో మీ అబ్బాయి జీపు పైన నిల్చొని ఉన్న వ్యక్తి ఇస్మాయిల్ అవునా కాదా? ఇంకోటి మళ్ళీ మార్క్ చేస్తున్నా, మీ అబ్బాయితోటి నడిచి వెళుతూ ముందు వరుసలో పక్కనే ఉన్నాడు, మార్క్ చేశాను ఫోటో. ఇవేమీ మార్ఫింగ్ ఫోటోలు కాదు, అవన్నీ మీరు చేస్తుంటారు, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫోటోలు. ఉన్నాడా లేదా? అంతేకాకుండా ఇతను మరి దాడికి వెళ్ళే ముందు కొన్ని ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏ రకంగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నది గోడెక్కి మరి చూడండి, ఈ ఫోటోలు ఎలాగుంది. ఇవి కేవలం ఫోటోలే. అంతేకాకుండా మరి పోలీసు వారికి అంతా కూడా సీసీ ఫుటేజ్ కూడా అందించడం జరుగుతుంది, అందులో ఇంకా క్లారిటీగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున మరి అక్కడ గాయపడినటువంటి వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి, అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇస్మాయిలే కాదు, ఇంకా సుమారు 17 మంది వరకు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని. వాళ్ళు ఎవరెవరు అన్నది పోలీసులు ఈ రోజుకి కూడా కనీసం ఎంక్వైరీ చేయలేదు. సీసీ ఫుటేజ్లో ఆ చుట్టుపక్కల ఎక్కడుందా అన్నది మరి పోలీసులు కూడా ఎక్కడా కూడా మరి వాటి మీద మరి పరిశీలించడానికి కూడా ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. కారణం కేవలం రామకృష్ణారెడ్డి ఒత్తిడితోటి ఈ పోలీసులు ఎవ్వరూ కూడా ఎదురుకు రాకుండా ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించేశారు. అక్కడితోటి చేతులు దులుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఏమీ లేకుండానే సీసీ ఫుటేజ్ చూసి మీరు చిన్న సంఘటనలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కూడా కేసులు మరి వేస్తున్నారే. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఈ రోజుకి కూడా కనీసం సంఘటన జరిగిన ఏరియాలు కానీ ఎక్కడా కూడా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే కేవలం మరి డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఎందుకు ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి. ఎందుకు? దీనికి సమాధానం కూడా పోలీసు వారు చెప్పాలి, బాధ్యత వాళ్ళు వహించాలి. మరి న్యాయం చేస్తారు పోలీసులనే ప్రజలు నమ్ముతారు. అటువంటిది
ఇలాంటి ఎంత దురంతంగా వీళ్ళు చేస్తున్నారా అన్నది చూస్తున్నాం. దురాగతాలు వీళ్ళకి సపోర్ట్గా ఉంటారా రౌడీయిజానికి, లేదా సామాన్య ప్రజలకి సహాయం చేయడానికి పోలీసు వారు నిలబడతారా అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఈ ఫోటోలే కాదు, సీసీ ఫుటేజ్ అంటే మేము చూసాం. ఆల్రెడీ 10 రోజులైంది. ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో 10 రోజులు చూసి వాళ్ళు చేస్తారా చెయ్యరా, వాళ్ళలో నిజాయితీ ఎంత ఉందా అన్నది చూసే ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. అంతేకాకుండా మేము ఈ రోజున ఇచ్చేది కొన్ని వీధులకు సంబంధించిన సీసీ ఫుటేజే. ఆ సీసీ ఫుటేజ్ ఇస్తాం. అప్పుడైనా కానీ వాళ్ళు మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. ఏది ఏమైనా నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని మరి మిగతా వాళ్ళు ఎవరు, ఎందుకంటే కంప్లైంట్ ఆల్రెడీ 17 మంది ఉన్నారని కంప్లైంట్ వచ్చింది కదా, ఎవరెవరు పాల్గొన్నారని అతన్ని ఎందుకు ఇంట్రాగేట్ చేయలేదు అంటే ఏదో తూతు మంత్రంగా చేసి పెట్టేశారు. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే మరి రిమాండ్లో ఉన్నాడో అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వవలసిందిగా మీరు కోర్టు వారిని అభ్యర్థించి పోలీస్ కస్టడీలో తీసుకుని, మేము ఏమైతే మీరు ఎలాగా ఆధారాలు సేకరించలేదు, మీరు ఎలాగా వన్ సైడ్గా మీకు ప్రవర్తన చూస్తుంటే తెలుస్తుంది. కనీసం ఇప్పుడైనా కూడా ఈ వ్యక్తులు ఎవరెవరు ఏమిటి అన్నది అతను అడిగితే అతనే చెప్తాడు. వాళ్ళందరూ కూడా కలిసే చేశారు. వీళ్ళందరూ కూడా మిత్ర బృందం. ఇంకో విషయం కూడా చెప్తా అన్నా, ఇక్కడ రామవరంలో ఎలా ఉందంటే అరాచక పాలన రాష్ట్రంలోనే ఉందంటే అనపర్తి నియోజకవర్గంలో అంతకంటే ఎక్కువగా ఉంది. అన్నింటికంటే అనపర్తి ప్రథమ స్థానంలో ఉంది. ఇంకా రామవరం అయితే చెప్పక్కర్లేదు. అంటే రేపు అపోజిషన్ అంటూ ఎవరూ ఉండకూడదని. రామకృష్ణారెడ్డి నీకు ఇక్కడ ఒక విషయం నీకు చెప్పదలుచుకున్నా, నువ్వు తల్ల కిందలా తపస్సు చేసినా నువ్వు ఎక్కడో ఏదో వన్ సైడ్ చేసేసుకుంటావు, రౌడీజం చేసి అని నువ్వు అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. నీకు వన్ సైడ్ అవ్వాలంటే ప్రజలు మనసుని గెలుచుకోవయ్యా. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలుపరచు, అంతేగాని ఇలాగ రౌడీజం చేసి ప్రజల్ని భయపెట్టి ఏదో వన్ సైడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా మూర్ఖత్వం. ఇంకో విషయం కూడా మరి మీడియా సోదరులకు చెప్పాలి. ఆ రోజున సీసీ ఫుటేజ్ చూస్తుంటే మనం గతంలో విన్నాం తాలిబాన్ల గురించి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే ఇంకా రైట్ వీళ్ళకంటే కూడాను. అంటే లాడెన్ లాగేమో వీళ్ళ అబ్బాయి, అదే టీడీపీ ఇన్ఛార్జ్. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కూడా ఒకటి అడుగుతున్నా, మరి మీరు నియమించుకున్నారు టీడీపీ ఇన్ఛార్జిగాను, ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి, మరి ఆయన ఫ్రెండ్సే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఎవరైతే వాళ్ళ అబ్బాయి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో అతని ఆదేశానుసారం ఈ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా తాలిబాన్ల కంటే కూడా దారుణం. మీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అర్ధరాత్రి 1 గంటకి ఆ గ్రామంలో బైకులు వేసుకుని విచ్చలవిడిగా వీళ్ళ తిరగడం ఒక యుద్ధ వాతావరణం కింద ఉంది. ఆఖరికి బీరు బాటిల్ కూడా ఒక అతను పట్టుకుని ఉన్నాడు. ఇంకా చిత్రం ఏంటంటే వీళ్ళు ఒక ఇంటికి దాడికి వెళ్ళి మళ్ళీ వైనం తెలియకుండా ఉండటానికి మళ్ళీ షర్ట్లు కూడా మళ్ళీ మార్చేసుకుంటున్నారు, రివర్స్ వేసుకుని. ఆ షర్ట్లు కూడా అంటే కలర్ మారిపోతే మనుషులను ఐడెంటిఫై చేయరని. ఈ రకంగా దౌర్జన్యాలంటే అనపర్తి నియోజకవర్గంలో తాలిబాన్ల రాజ్యం. రామకృష్ణారెడ్డి నీకే చెప్తా ఉన్నా, తాలిబాన్లు నీ అనుచరుల చేత తాలిబాన్ల కింద నువ్వు ఒక బిన్ లాడెన్, నువ్వు నీ కొడుకు కూడా బిన్ లాడెన్ 1 or 2 మీరు మీ ఆధ్వర్యంలో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. నీకు మరి ఆ రోజున దాడి జరగలేదన్నావు కదా, దీనికి మరి ఆ గ్రామంలో జరిగిన ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తే నాకు తెలియదన్నావు కదా. మరి ఈ ఇస్మాయిల్ నీ కొడుకుతో ఉన్న ఫోటోలు కూడా చూపెడుతున్నాం, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆ గ్రామంలో విచ్చలవిడిగా అర్ధరాత్రి 1 గంటకి ఇళ్లపైన మరి వాళ్ళ దాడులు చేసి ఆ రకంగా విధ్వంసం సృష్టిస్తుంటే, మరి నీ గ్రామంలోనే ఇలా జరుగుతుంటే మరి నియోజకవర్గాన్ని నువ్వేం కాపాడుతావు? నీ గ్రామంలో ఉన్న ప్రజల్ని నువ్వు కాపాడతలేదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి రామకృష్ణారెడ్డి, నువ్వు చెప్పే అన్నీ కూడా అబద్ధాలని నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను. అందులో భాగంగానే మొన్న మీడియా మీటింగ్లో కూడా నువ్వు చాలా అన్ని అబద్ధాలే చెప్పడం జరిగింది. మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? అంతేకాకుండా
నువ్వు ఆ రోజున ఏం చేసావు? కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు? ఇప్పుడు రావద్దండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘీభావం, నేను అదే టైంకి వస్తానన్నా ఫోన్ చేస్తా అంటే ఏదో రకంగా అక్కడ రచ్చ చెయ్యాలి. అంత ముందు రోజున ఎందుకు రాలేదు? ఆ తర్వాత రోజున వెళ్ళొచ్చు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మా ఇంటికి రావద్దు ఈ టైంకి అని చెప్పాడు. అయినా కూడా సిగ్గు లేకుండా నువ్వు వచ్చి నువ్వు రచ్చ చేయడానికి ప్రయత్నం చేసావు. ఆ రచ్చలో కూడా ఏమైంది? ఆఖరుకి ఈ వీడియోలన్నీ కూడా చిత్రీకరించినటువంటి ఒక మీడియా సోదరుడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీడియా సోదరుడి కంటికి కూడా గాయం చేశారు మీ రౌడీ ముఖలు. అంతేకాకుండా మరి ఆ రోజున మరి కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర సత్యనారాయణ అనే వ్యక్తికి కంటికి గాయమయ్యి ఎముకలు కూడా ఫ్రాక్చర్లు అయినాయి. ఏమీ జరగలేదండి. ఇన్ని జరిగినా కూడాను ఆఖరుకి నా కారు పైన కూడా దాడికి నీ రౌడీ ముఖలు మరి పాల్పడ్డారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వను. నేను వాళ్ళెవరో కూడా నాకు తెలుసు, వాళ్ళని ఎవరిని క్షమించేది లేదు. తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలా, ఏ రకంగా చెయ్యాలా అనేది చేస్తాను, ఇంక అందులో డౌట్ లేదు. ఒకవేళ ఈ జనంలో గుంపులో మనం తెలియదు, మనల్ని గుర్తుపట్టలేరని మరి నీ రౌడీ ముఖలు అనుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ రౌడీ ముఖలు ఉన్నారో అందరూ కూడా పేర్లతో సహా మాకు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా సత్కారాలు ఉంటాయి, కంగారు పడద్దు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి, ఇంకా నువ్వు చేసిన ఇంత నీచమైన పని కూడా ఇంకెవరో చేస్తుండరు. హాస్పిటల్లో వాళ్ళ పాపం అడ్మిట్ అయ్యి ఉంటే ఆ రోజున మా అధ్యక్షులు శ్రీ వేణు గారు, అదేవిధంగా శ్రీ జక్కంపూడి రాజా గారు ఇద్దరు కూడా వారిని పరామర్శించడానికి వస్తారంటే మధ్యాహ్నం 3:30కి వస్తారంటే నువ్వు 1 గంటకి ఆగ మేఘాల మీద వాళ్ళని డిశ్చార్జ్ చేయించేసి కాకినాడ పంపించేయడం వాస్తవం కాదా? అది కూడా డిశ్చార్జ్ చేయొచ్చు మామూలుగా అయితేనే. ఒక 20 మంది పోలీసుల్ని, ఒక ఎస్ఐ, వీళ్ళందరూ ఉండి బలవంతంగా కూడా వీళ్ళని ఎక్కించారు. నిజంగా పోలీసులను కూడా ఇక్కడ ఇంకో విషయం కూడా నేను అడుగుతున్నా, మీరు చేసిన ఈ పని నిజంగా ఆ రోజున కానీ చేసుంటే ఈ దౌర్జన్యాలు ఆగును. ఈ రౌడీ మూకల పైన మీరు మీ ప్రతాపం చూపించకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపెడుతున్నారు. తీరా మోసి అక్కడ కాకినాడ రిఫర్ చేశారు. కాకినాడలో కూడా ఏమైంది? సాయంకాలం 4 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. రేపొద్దున మళ్ళీ అక్కడికి వస్తామని చెప్పారు వేణుగారు. దాంతో నువ్వు భయపడిపోయి మీడియాలో అంతా వచ్చేస్తే మన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మన రౌడీయిజం, మన ఏదైతే తాలిబాన్ల కింద మనం ప్రవర్తించామో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నా పని, నా కొడుకు పని కూడా మొత్తం అంతా గొగ్గోలు అవుతుందన్న ఉద్దేశంతో నువ్వేం చేసావు? ఆ రోజు రాత్రి 9 గంటలకు, అంటే సాయంకాలం 4 గంటలకు వెళ్ళిన పేషెంట్ని సాయంకాలం 9 గంటలకు బై ఫోర్స్గా డిశ్చార్జ్ చేయించేసావు. ఇక్కడి నుంచి ఎందుకు పంపించారు? ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపిస్తారు. ఎక్స్పర్ట్లు ఎవరో కూడా సాయంకాలం ఉంటారు మన్నాడు కానీ. అయినా కూడా రాత్రి 9 గంటలకే మరి బై ఫోర్స్గా ఆటో ఎక్కించేసి ఇంటికి పంపించేశారు. మళ్ళీ అతను ఇంటికి వెళ్ళిన తర్వాత వాంతులు అయ్యి అతను నీరసపడిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే మన్నాడు పొద్దుట మళ్ళీ అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అతను. ఇన్ని జరిగి అంటే నిజంగా అతనికి ఏమైనా అయ్యుంటే ఎవరు బాధ్యులు? ఆ రోజు రాత్రి అంటే ఎక్కడా లేకుండా మాయం చేసేయాలి మనిషిని. అక్కడ ఉంటే నలుగురిలోనూ మీడియాలోనూ అయ్యి వచ్చేస్తే మన దురాగతాలన్నీ కూడా బయటకు వస్తాయని నువ్వు భావించావు. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి, నువ్వు పీకుల్లోతు కూరుకుపోయి ఉన్నావు. మీ గ్రామంలోనే కాదు, నియోజకవర్గంలో అందరూ కూడా చిచ్చి అంటున్నారు నువ్వు చేసిన పనికి. ఆఖరు ఇంకో విషయం కూడా చెప్పాలి రామకృష్ణారెడ్డి, నీకు నీ గ్రామంలో కనీసం ఇంతమంది వచ్చారే కృష్ణారెడ్డి గారి ఇంటికి అయ్యి, మీ గ్రామస్తులు అయితేని, పొరుగురు గ్రామానికి సంబంధించిన వాళ్ళు అయితే నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి సంబంధించి వస్తేని, మరి నీ గ్రామం నుంచి నీ రౌడీజం చేయడానికి నీ వెంట ఎందుకు రాలేదు? కేవలం రౌడీలను వెంట పెట్టుకున్నావు. అంతేకాకుండా పాపం ఆఖరుకి ఇక్కడ అనపర్తిలో ఎవరైతే తోపుడు బండి వర్తకులు ఉన్నారో వాళ్ళని మీరు రండి, మీటింగ్ ఉంది, మీరు వస్తే మీకు పర్మిషన్ ఇస్తానని పాపం వాళ్ళని మభ్యపెడితే వాళ్ళని కూడా 60-70 మంది వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ వాస్తవాలు కాదా? అంటే చివరికి జనం లేక నువ్వు చేసి తంటాలు. కేవలం నువ్వు చేసిందల్లా కూడా పోలీసులు రౌడీజాన్ని నువ్వు నమ్ముకున్నావు, ప్రజలను మేము నమ్ముకున్నాం. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో తెలుస్తుంది ఎవరు రౌడీయిజం చేశారా, ఎవరు పోలీసులు ఎవరి వల్ల గెలుస్తారా, ఎవరు ప్రజల వల్ల గెలుస్తారా అన్నది రేపు వచ్చే రోజుల్లో తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మరి దాడులకి పాల్పడుతున్నారే వాళ్ళందరూ కూడా ఇళ్ళగానే పండగ కాదు. ఈ వేళతో ఏమీ అయిపోలేదు. ఈ వేళ ఏదో అధికారంలో ఉన్నాం,
ఏదో తాలిబాన్లాగా విచ్చలవిడిగా చేసేస్తున్నాం. అంతేకాకుండా మనకు రామకృష్ణారెడ్డి అనేవాడు ఒకడున్నాడు, అతను ఏదో మనల్ని రక్షించేస్తాడని. రేపొద్దున రామకృష్ణారెడ్డిని రక్షించడానికి కూడా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా నీ దురాగతాల్ని, నీ అకృత్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ సమావేశంలో మాట్లాడడానికి ప్రధానమైన కారణం, గత 12వ తేదీ అర్ధరాత్రి మా ఇంటి మీద దాడి జరగడం, అదే సమయంలో మా ఇంటి దగ్గర ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తికి దాడిలో గాయాలు కావడం, తరువాత జరిగిందంతా కూడా మీ అందరికీ తెలిసిందే. మరి ఈ దాడి సంఘటన తర్వాత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 14వ తేదీన ఉదయం మా ఇంటికి సంఘీభావం తెలపడానికి రావడం, అక్కడ జరిగింది కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది ఈ సంఘటన మీద. అసలు ఆ రోజున రామవరంలో దాడులే జరగలేదు, నాతో పాటుగా మరొక 3 ఇళ్లపై రామవరంలో ఆ రోజు దాడులు జరిగినాయి. కుతుకులూరు గ్రామంలో ఒకరిపై దాడి జరిగింది, ఒకళ్ళింటిపై. ఇవేమీ కూడా జరగలేదు, వాళ్ళే వైసీపీ నాయకులే రాళ్ళు వేసుకుని అంతా జరిగినట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, జరిగితే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని ఒక ప్రధానమైన వాదనను మరి గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు పదే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా, మరి దాడి జరిగిన సమయంలో మా ఇంటి దగ్గర ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తి గాయపడ్డం, అతను ఎమ్మెల్సీ చేయించుకున్న సమయంలో రామవరంలో నేను కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక ఇస్మాయిలు, అలాగే ఒక 2 వ్యక్తుల పేర్లు చెప్పి ఇంకా ఒక 15 మంది పైగానే ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ పొందిన వ్యక్తి ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో, మరి ఎమ్మెల్సీ స్టేట్మెంట్ని పోలీసులు కేసుగా భావిస్తారు. చట్టపరంగా చట్టం తెలిసినంత వరకు. మరి ఒకసారి కృష్ణారెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వలేదని పదే శాసనసభ్యులు అంటున్నారంటే మరి దీని మీద ఆయనకి ఎంత అవగాహన ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇదే అంశం మీద మాట్లాడుతూ సత్యనారాయణ అర్ధరాత్రి కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఎందుకున్నారు అని పదే గుచ్చి ఆయన ప్రశ్నించడం జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి మా ఇంటి దగ్గర ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది కూడా నేను ఇదివరకు చెప్పా, మరలా చెప్తున్నా. మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, ఆయనకి కొన్ని ట్యాబ్లెట్లు అత్యవసరం అయితే ఆ ట్యాబ్లెట్లు నేను మన డాక్టర్ గారి దగ్గర ఉంటే పంపించమని చెప్పా. ఈయన వివాహాల పెళ్ళిళ్ళు ఈ బిజీల మీద తిరిగి వచ్చి 12 ఆ టైంకి నాకు సత్యనారాయణ ఫోన్ చేసి అండ్ ఇప్పుడే తిరిగి వచ్చాం, ట్యాబ్లెట్లు ఇప్పుడు తెమ్మంటారా, రేపు పొద్దున్న తెమ్మంటారా అని చెప్పి అడగడం జరిగింది. సత్యనారాయణ ఇప్పుడే తెచ్చే ట్యాబ్లెట్లు, ఎందుకంటే ఈయన నిద్రపోవడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, 2 రోజుల నుంచి నిద్రపోవడం లేదు అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్లు పట్టుకురమ్మన్నా. ఆ ట్యాబ్లెట్లు ఆయన పట్టుకుని వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి దాడి చేయడం, ఆ దాడిలో ఆయన గాయపడడం జరిగింది. తర్వాత శాసనసభ్యులు ఇంకొక మాట కూడా అన్నారు, ఆయన
మెడికల్ బిజినెస్ చేస్తారన్నట్లుగా తెలిసింది. మరి ఆయన దగ్గరే ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, ఇంకొక వ్యక్తి ట్యాబ్లెట్ తేవడం ఏంటి అని ఆయన ఒక పెద్ద లా పాయింట్ని క్యాచ్ చేశారు. మరి గౌరవ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లో మీ అమ్మాయి గారు డాక్టరే కదా, మరి మీరు హైదరాబాద్ వెళ్ళి మోకాల ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు? మీ ఇంట్లో ఉన్న డాక్టర్తో మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. అంటే ఇలా నేను అడిగితే వినేవాళ్ళకి వ్యంగ్యంగానో ఆనందంగానో ఉంటుంది, కానీ చెప్పే నాకు కూడా మనసు అనేది ఒకటి అంగీకరించాలి. 20 సంవత్సరాలుగా మెడికల్ బిజినెస్లో ఉన్నా నేను చేసేది పీసీడీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్. నా దగ్గర అన్ని మెడిసిన్స్ ఉండవు, ఎందుకంటే నాది వ్యాపార వ్యవహారాలు జరిగేది అనపత్తి వ్యాపార కేంద్రంగా. నేను ఉండేది ఇంటి దగ్గర రామవరంలో. మరి నా దగ్గర ఉన్న మందులన్నీ నేను పట్టుకు తిరగలేను కదా. జనరిక్ మెడిసిన్స్ కానీ అన్ని కంపెనీలు మెడికల్స్ చేసే వాళ్ళ దగ్గర అయితే అన్ని రకాల ట్యాబ్లెట్లు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉంటాయని చెప్పలేం. అలాంటిది నా దగ్గర అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఈయన మందులు పంపమండం ఏంటి, ఈయన పంపడం ఏంటి, సత్యనారాయణ రావడం ఏంటి ఆయన మాట్లాడడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా నేను అడిగినా ఆయన మాట్లాడినా ఏదో ప్రాస కలుపుకోవడానికి బాగుంటాయి తప్ప ఇందులో జరిగిన వాస్తవాలు అయితే అవే. తర్వాత మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతూ అన్నారు గౌరవ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండో నాయకుడు సబ్బిల కృష్ణారెడ్డి గారి ఇంటి మీద దాడి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా సంబోధించారు. నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను కష్టపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సెకండ్ నాయకుడిగా గుర్తించిందో లేదో నాకు తెలియదు. కనీసం మరి ఆయన సెకండ్ స్థాయి నాయకుడు సబ్బిల కృష్ణారెడ్డి అని సంబోధించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి అలాంటి గుర్తింపు నాకు ఆయన ఇచ్చినందుకు ఆయనకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవ శాసనసభ్యులకి. 2002 సంవత్సరంలో అనుకుంటా 2001 ఎన్నికల్లో రామవరం గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ ఎన్నికల్లో సబ్బిల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉప సర్పంచ్ అవ్వకూడదు అని ప్రధానంగా ఊర్లో రాజకీయం జరిగింది. ఆ రోజు సర్పంచ్ ఎన్నిక రాజీ చేయాలనే ప్రయత్నంలో సబ్బిల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉప సర్పంచ్ కాకపోతే రాజీ అవుతుంది అని చెప్పి ఆనాడు అటు తరపు పెద్దలు కానీ ఇటు తరపు పెద్దలు కానీ కొంతమంది ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజున ఎన్నికలు జరగడం, నేను ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఆ రోజుకి మరి ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల నాన్నగారు మూలారెడ్డి గారు కూడా శాసనసభ్యులే. ఆ తర్వాత కుతుకులూరు గ్రామంలో ఓ ఫంక్షన్లో కలిసినప్పుడు అదే మాట్లాడడం నేను మూలారెడ్డి గారితో. అంతకుముందు 1-2 సార్లు ఏదో ఓటు అడగడానికి వెళ్ళిన సమయంలో ఆయన ఇంటి దగ్గర ఉంటే ఓటేసి పెట్టండి అని అడగడం సాంప్రదాయంగా. తర్వాత ఎక్కడ మేము పెద్ద మాట్లాడుకున్న దాఖలాలు అయితే లేవు. కుతుకులూరు గ్రామంలో గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు నన్ను, ప్రత్యర్థి మన మీద దృష్టి పెట్టాడు అంటే రాజకీయంలో మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళామనే లెక్క కృష్ణారెడ్డి. మొన్న జరిగిన తీరు నేను చూశాను. ఎవరు ఎందుకు రాయబారాలు జరిపారో తెలియదు, నువ్వు ఉప సర్పంచ్ అవ్వకూడదు అనే ఒక కారణంతోనే ఏ పెద్దల మీడియేటర్షిప్ చేసినా చేశారు. సరే, ఎన్నికలు జరిగినాయి, నువ్వు ఉప సర్పంచ్ అయ్యావు అంటే నీ పొలిటికల్లో నీ శత్రువులు నిన్ను ఏదైతే ఎదుర్కోవాలనుకున్నారో అదే నీకు తగిన గుర్తింపని మరి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున ఆయన కుమారుడు రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు రెండోసారి నాయకుడు అని చెప్పడం, అలాగే ఇంకొక మాట కూడా ఆయన మరి వ్యంగ్యంగా అన్నారో లేకుంటే ఏదైనా మా మధ్యన గ్యాప్ తీసుకురావాలని చెప్పి అన్నారో నాకైతే తెలియదు. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంటి నువ్వు ఎమ్మెల్యే రేసులో ఉన్నావా అని చెప్పి. డాక్టర్ గారిని బీటౌట్ చేసి రాజకీయం చేసి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావట చెప్పారు కదా మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, 2029 ఎన్నికల్లో మా పార్టీ తరఫున మా డాక్టర్ గారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. మేము
ఆయన భక్తులు ఒక మాటలో చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో ఉండాలనే కోరుకుంటాం, ఆయన పదవిలో ఉండాలని మేము కోరుకుంటాం. అంతే తప్ప కొన్ని రాజకీయ పార్టీల నాయకుల్లాగా ఆయన బీటౌట్ చేసేసి మేము వెళ్ళిపోయి పదవులు తెచ్చేసుకోవాలి అని చెప్పేసి స్వార్థం ఆలోచన అయితే మాకు ఎప్పుడు ఉండదు. మరి ఆయన ఏ వ్యంగ్యంగా వ్యాఖ్యలు అన్నారో మరి ఆయనకే నేను యుద్ధ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. ముఖ్యంగా మరి ఆయన మాట్లాడితే మొన్న మాట్లాడుతూ డాక్టర్ గారి గురించి సంబోధిస్తూ 3-4 మాటల్లో ఇది రాయలసీమ సంస్కృతి, అక్కడ కూడా ఈ సంస్కృతి లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి గతంలో అంటే నాకు తెలిసి అంటే సుమారుగా నాకు ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఒక 9-10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు వయసు. నా మీద ఎమ్మెల్యే గారు ఒక 10 సంవత్సరాలు పెద్దవారు ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఒక 60-70 సంవత్సరాల క్రితం మా ఊరు రాజకీయానికి వెళ్తే ఆనాడు వీధుల ప్రాబల్యం కోసం వ్యక్తుల మధ్య పోరు జరిగేది. అందులో ప్రధానంగా మాకు తెలిసినప్పటి నుంచి అంటే మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి సుబ్బరాజుల గారి కుటుంబం, రామదాస్ కుటుంబం. అంటే సుబ్బరాజుల గారి కుటుంబం అంటే ఇప్పుడు ఎవరైతే మరి శాసనసభ్యులు ఉన్నారో మరి ఆయనకి తాతగారు అవుతారనుకుంటా, వాళ్ళ అన్నదమ్ములకి వెరసి రామదాస్ గారు వర్గపోరు జరిగేది. ఆ వర్గపోరులో రామదాస్ గారిని హత్య చేయడం జరిగింది. సరే అంటే ఇప్పటికీ మా పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ గొడవలు పడిన కుటుంబాలు వాళ్ళు బాగుపడలేదు, ఇటు రామదాస్ కుటుంబం కూడా బాగుపడలేదు అని చెప్తారు. ఆనాడు ప్రాబల్యం కోసం, వీధుల ప్రాబల్యం కోసం, తూర్పేది పడమటి వీధి అనే ఒక వీధుల ప్రాబల్యం కోసం గొడవలు జరిగినాయి, ఆ వ్యక్తిగత ఆధిపత్యం కోసం. మరి తర్వాత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రావడం, రాజకీయాలు అనేది సామాన్యుడికి కూడా అవగాహన కావడంతో ఈ నాయకులకి అండగా నిలవడానికి మరలా మా గ్రామాల్లో గొడవలు మొదలైనవి. పార్టీ నాయకులకు అండగా నిలవడానికి విభేదాలు మొదలైనవి. మరి అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే సత్యవీర్ రెడ్డి గారి ఫ్యామిలీ, అలాగే కరిబామిరెడ్డి గారి ఫ్యామిలీ, ఇలాగా కొన్ని ఫ్యామిలీలు, మూలారెడ్డి గారి ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీలు కొన్ని గొడవలకి ఈ ఆజ్యం పోసుకోవడం, దాని మీద ఒకరినొకరు కొట్టుకోవడం, ఇలాంటి రాజకీయాలు జరిగినాయి. ఆ తర్వాత ఎన్నవారు కూడా ఇప్పటికి చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా గొడవలు పడి ఏం సాధించారని చెప్పి ఇప్పుడు కూడా అంటూ ఉంటారు మా గ్రామంలో. తర్వాత నాకు తెలిసి మా నాన్నగారు కూడా మా నాన్నగారి కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే మూలారెడ్డి గారితో ఉండేవారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాన్నగారు అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా మా సభ్యులలోనే సభ్యుల కన్నారెడ్డి అని, చంద్రారెడ్డి అని, ఇలా కొంతమంది ఈ రాజకీయాల గురించి మళ్ళీ కొట్టుకోవడం జరిగేది. సరే వీళ్ళెవరో కూడా ఎక్కడా వృద్ధిలోకి వచ్చిన దాఖలా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలం. మన మీద ఒక వ్యక్తి దాడి చేసినప్పుడు 1 రోజో 2 రోజులో పడద్ది, లేకపోతే వెంటనే చేయగలం. ప్రతి దాడి కూడా మనం చేయగలం. కానీ ఇక్కడ మానవత్వం అనే ఒక విషయాన్ని ఆలోచించి నేను ముందుకెళ్ళలేకపోతున్నా. ఈ గతంలో జరిగిన గొడవలన్నీ చూడడం, అవి పెద్దల ద్వారా మనం తెలుసుకోవడం, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అది ఎంత బాధపడతారనేది నేను ప్రాక్టికల్గా ఒక 4 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నా. నా కొడుకు ఎక్కడ ఏ గొడవలకి వెళ్ళి చనిపోలే, లేకపోతే ఇంకోటి చనిపోలే. కేవలం డెంగ్యూ అనే వ్యాధి రావడం, నా కుటుంబంలో నా కొడుకు చనిపోవడం, ఆ వయసులో ఉన్న కుమారుడు చనిపోతే ఎంత బాధ ఉంటుంది అనేది నేను ప్రాక్టికల్గా 4 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నా. ఈవేళ మా ఇంటి మీదకి దాడికి ఎవరైతే 5 సార్లు దాడికి పాల్పడ్డారో
వాళ్ళందరూ కూడా నా కొడుకు వయసు ఉన్నవారే. నా కొడుకు కన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దోళ్ళు ఉండొచ్చు, నా కొడుకు కన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నోళ్ళు ఉండొచ్చు తప్ప అందరూ నా కొడుకు సమాన వయసులే. అయితే వాళ్ళు వచ్చి కంగారు పడ్డారని నేను వేరే రకంగా ఏదైనా కంగారు పడితే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరికి నష్టం జరగవచ్చు. అప్పుడు అందొచ్చిన కొడుకును కోల్పోయి ఆ కుటుంబం ఎంత బాధపడద్ది అనే ఒకే ఒక ఆలోచన నేను చేస్తున్నాను తప్ప ఇందులో వేరే ఉద్దేశం అయితే లేదు. ఈ వాళ్ళని గొడవలకు ప్రేరేపించి ఇంకొక వ్యక్తి ఇంటి మీద పంపకూడదు అనే జ్ఞానం ఎవరైతే వాళ్ళు ప్రేరేపిస్తున్నారో వాళ్ళకు ఉండాలి తప్ప ఈ వచ్చిన వాళ్ళని మనం ఏదో చేసిన తర్వాత ఆ కుటుంబం ఎంత బాధపడద్దు అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ప్రజలు మనం రాజకీయం చేస్తున్నాం. ప్రజలు ఓటు అనే ఒక ఆయుధంతో మీకైనా మాకైనా అధికారం ఇస్తారు. అంతే తప్ప ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటే అధికారం రాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల ముందుకెళ్దాం. ప్రజల ఓటుతో ఎవరు ఏంటి అనేది వాళ్ళు విజ్ఞతతో ఒక తీర్పిస్తారు. ఆ తీర్పును గౌరవించి మనం పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు నేను అరాచకం చేసేసానట. డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు డాక్టర్ గారితో పాటు నేను కూడా కలిసి అరాచకం చేసేసానట ఆయన చెప్పారు. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, 2014లో మీరు శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 వరకు నా మీద 6 తప్పుడు కేసులు పెట్టించారు. తప్పుడు కేసులు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఆనాడు నాపై తప్పుడు కేసులు ఫిర్యాదు చేసిన వాళ్ళు అనపర్తిలో ఉన్నారు. మన గ్రామం రామవరంలో కూడా 2 ఉన్నారు సాక్షులు, తప్పుడు సాక్ష్యానికి వచ్చిన వాళ్ళు, తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళు. మరి 2019లో డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 ఎన్నికల వరకు నా మీద ఎవరైతే తప్పుడు ఫిర్యాదులు చేశారో, నా కేసుల్లో ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారో వాళ్ళందరూ 5 సంవత్సరాలు స్వేచ్ఛగా తిరిగారు. వాళ్ళ మీద నేను ఎక్కడా ఒక కేసు పెట్టలే, వాళ్ళని ఎక్కడ నేను ఎవరినో పెట్టి కొట్టించలే. ఆ ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఆ సాక్ష్యం ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వారిని ఒక్కసారి మీరు పిలిచి అడగండి, ఈ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎంత బాధపడ్డారు, లేకపోతే ఎంత నా అరాచకాన్ని వాళ్ళు భరించారు అనేది వాళ్ళే మీకు చెప్తారు ఖచ్చితంగా. లేదు 5 సంవత్సరాలు మాతో పనిచేసిన నాయకులు వేళ కొంతమంది మీతో ఉన్నారు, వాళ్ళని అడగండి. ఏ రోజునైనా నేను వీడు మనకు తప్పుడు సాక్ష్యం చెప్పాడు, వీడిని అలా చేయాలి ఇలా చేయాలి, లేకపోతే వీడి మీద ఒక తప్పుడు కేసు పెట్టాలి అని ఏ రోజున కూడా నేను ఆలోచించలే. మరి నా అరాచకాన్ని మరి మీరు ఏం చూశారో నాకైతే తెలియదు, కానీ సహజంగా నా తీరు ఏంటనేది మీరు ఈ కేసుల విషయంలోనే చూసుకుంటే మీకు అర్థమవుద్ది. 2024 ఎన్నికల తర్వాత మీరు శాసనసభ్యులుగా మీరు ఎన్నికైన తర్వాత మీరు మీ కుటుంబం బిక్కవోలు వినాయకుడికి ఇస్తున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు, అది రాష్ట్రం అంతటికీ తెలుసు. అనేక ఇంటర్వ్యూల్లో అనేక సందర్భాల్లో మీరు బిక్కవోలు వినాయకుడి గురించి ప్రస్తావించారు. మరి ఈ రోజున ఈ సందర్భంగా నేను మీకు చెప్తూ ఉన్నాను, మా ఇంటి మీద దాడి జరిగింది. ఎన్నికల తర్వాత 5 సార్లు దాడులు జరిగినాయి మా ఇంటి మీద. ఈ 5 సార్లు జరిగిన దాడుల్లో పాల్గొన్నవారు మీ యొక్క కూటమి, అంటే తెలుగుదేశంలో ఉన్నారో మరి బీజేపీలో ఉన్నారో అందులో కొంతమంది నాకు తెలియదు, కానీ మీ ఎమ్మెల్యేగా మీ కూటమికి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నా మీద దాడికి పాల్పడ్డారు, మా ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. అలాగే మొన్న 12వ తారీఖున కూడా మా ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. మీరు అసలు దాడులే జరగలేదు అంటున్నారు, మాలో మేము రాళ్ళు వేసుకున్నాం అంటున్నారు. మరి మా ఇంటి మీద జరిగిన దాడిలో మీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పి నేను బిక్కవోలు వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా. ఈ దాడులే జరగలేదు,
దాడుల్లో పాల్గొన్నది మా నాయకులు కాదు, దాడులతో మాకు సంబంధం లేదు, మా పార్టీ నాయకులు కాదు అని చెప్పి మీరు గట్టిగా నమ్మితే మీరు రండి, బిక్కవోలు వినాయకుడి దగ్గర ప్రమాణం చేసి ఈ విషయాన్ని ఇక్కడితో స్వస్తి పలుకుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. నేను మాట్లాడింది, తర్వాత కృష్ణారెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. రామకృష్ణారెడ్డి ఎంత అబద్ధాలు కోరు, అబద్ధాన్ని అందంగా చెప్పడంలో మాత్రం మంచి నిష్ఠాతుడు. మరి అది ప్రాక్టికల్గా కూడా రుజువైంది. మేము చెప్పిన అదే కాకుండా వాళ్ళకి మాకు సంబంధం లేదన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అబ్బాయితో కలిసిపోయి ఉన్న ఫోటోలన్నీ కూడా చూపించాం, రీసెంట్గా జరిగింది. ఇన్ని చేసినా కూడా రామకృష్ణారెడ్డి ఇంకా తన అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇంకా అబద్ధాలు కోరని ఎప్పుడూ అనుకుంటానే ఉంటాం. అదే అబద్ధాలు అతన్ని కంటిన్యూ చేసుకున్నాను, మాకు సంబంధం లేదు. నిజానిజాలు ఒకసారి మీడియా ద్వారా కూడా నియోజకవర్గ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నిజంగా రామకృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజున కృష్ణారెడ్డి గారి ఇంటిపైనే కాదు మిగతా వాళ్ళ ఇళ్లపైన కూడా దాడి జరిగి ఎక్కడికి వెళ్ళలేదు. అదేవిధంగా అనపర్తి గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఎస్సీ సోదరులు 2 ఉన్నారు, అక్కడ ఒక ఓసీ సోదరుడు ఉన్నాడు, 3 కనీసం వాళ్ళని పరామర్శించడానికి లేదు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సత్యనారాయణని కూడా పరామర్శించడానికి లేదు. అంటే కేవలం పొలిటికల్ డ్రామా తను ఏదో రకంగా ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా కృష్ణారెడ్డి గారికి సానుభూతి వచ్చేస్తుంది. దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, ఏదో రకంగా ఇక్కడ రభస సృష్టించాలి అనే ఉద్దేశంతో రామకృష్ణారెడ్డి ఆ రోజున ఆ రకంగా ప్రయత్నించాడంటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రామకృష్ణారెడ్డి నీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. ఎందుకయ్యి అన్ని అబద్ధాలు ఆడి ఏం సాధిస్తావు? అందుకే కదా నిన్ను సొల్లు రామకృష్ణారెడ్డి అన్నావు. నామధేయం సార్థకేయం అవుతుంది నీకు, చేసుకుంటున్నావు నువ్వే. రోజు నోరిప్తే సొల్లే. అంత అబద్ధాలు కోరిగా నువ్వు ఇదో నిజాలు మాట్లాడు, కొన్నన్నా నిజాలు మాట్లాడు కనీసం ఇక నుంచి అని నన్ను.